సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మరో వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీతా జ్ఞాన యజ్ఞంలో 79వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. అంతకాలే చ మామేవా స్మరన్ముక్తా కళేవరం యః ప్రయాతి సత్మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఇక్కడి నుంచి అంటే 5వ శ్లోకం నుంచి 14వ శ్లోకం దాకా వచ్చేటువంటి శ్లోకాలు ప్రయాణ కాలంలో స్మరణ గురించి వివరించేటువంటి శ్లోకాలు. ప్రయాతి, యహ అంటే నిష్కామ సగుణ ఉపాసకుడు, అంటే జీవితాంతం తన ఇష్టదేవతను ఉపాసన చేసి జ్ఞాన మార్గానికి రాని నిష్కామ ఉపాసకుడు. ప్రయాతి మరణించి కళేవరం ముక్త, ఈ శరీరాన్ని వదిలితే, ఎలా వదిలితే అంత్యకాలే చ మామేవ స్మరన్, మరణించే సమయంలో కూడా నన్నే తలచుకుంటూ మరణిస్తే. నన్ను అంటే ఇక్కడ సగుణ ఈశ్వరుడా నిర్గుణ ఈశ్వరుడా? ఉపాసన సగుణ ఈశ్వరుడి మీదే ఉంటుంది అని చూసాం. ఏవా అంటే నన్ను మాత్రమే తలుచుకుంటూ మరణించిన వ్యక్తి మద్భావం యాతి, ఖచ్చితంగా క్రమముక్తిని పొందుతాడు. మద్భావ అంటే క్రమముక్తి. కాకపోతే మధ్యలో దశలను కృష్ణ పరమాత్మ చెప్పలేదు, వాటిని మనం కలుపుకోవాలి. ఏమిటవి? అతను బ్రహ్మలోకానికి వెళ్ళి సాక్షాత్తు బ్రహ్మగారి ద్వారా జ్ఞానాన్ని పొంది అప్పుడు క్రమముక్తిని పొందుతాడు. ఎవరైనా ఇది నిజమని నిదర్శనమేమిటి అని అడిగితే సాక్షాత్తు కృష్ణ పరమాత్మే హామీ పత్రాన్ని ఇస్తున్నాడు. అత్ర సంశయః న అస్తి. కృష్ణ పరమాత్మ ఆ విషయంలో సంశయం వద్దు అని అంటున్నాడు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం మే వైతి కౌంతేయ సదా సద్భావభావితః. అయినా మనకు ఒక సందేహం రావచ్చు. మరణకాలంలో భగవంతుణ్ణే తలుచుకుంటూ మరణించిన వ్యక్తి భగవంతుణ్ణే పొందుతాడు. బాగానే ఉంది. కానీ ఒకవేళ భగవంతుణ్ణి తలుచుకోకుండా మరణిస్తేనో? అటువంటి సందేహం గనక మనకి వస్తే దానికి ఒక ప్రకృతి సూత్రాన్ని వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమిటది అంటే, ఒక వ్యక్తి యొక్క మరుజన్మ అతను ఈ జన్మలో మరణించే సమయంలో తలుచుకున్న దాని మీద ఆధారపడి ఉంటుంది. నిజానికి ఒక గొప్ప సామెత ఉన్నది, మనిషి ఎలా ఆలోచిస్తే అలా అవుతాడు అని. అది ఒక
గొప్ప ప్రకృతి సూత్రం. అది మరణానంతరమే కాకుండా ఈ జన్మలో కూడా వర్తిస్తుంది. యోయత్ శ్రద్ధా స ఏవ సహా సహా యథా కామో భవతి తత్ క్రతుర్భవతి యత్ క్రతుర్భవతి తత్ కర్మ కురితే యత్ కర్మ కురితే తద్ అభిసంపద్యతే అని బృహదారణ్యకంలోని వాక్యం. ఒక వ్యక్తికి దేని మీద కోరిక ఉంటే దాని గురించి ఆలోచిస్తాడు. దేని గురించి ఆలోచిస్తే దాని గురించి కర్మ చేస్తాడు. ఎటువంటి కర్మ చేస్తే దానికి తగ్గ ఫలాన్ని పొందుతాడు. వీటన్నింటికీ మూల కారణం ఏమిటి? ఆలోచన. ఆలోచన మొదట బలహీనంగా ఉన్నా దాని గురించి పదే పదే ఆలోచిస్తే అదే ఒక తపనగా మారుతుంది. అది అతని భవిష్యత్తును నిర్దేశించగలదు. కామాన్యః కామయతే మన్యమానః సా కామాభిర్జాయతే తత్ర తత్ర అని ముండకోపనిషత్తు వాక్యం. ఒక వ్యక్తి ఏ వస్తువు మీద మోజుతో మరణిస్తే ఆ వస్తువుగానో ఆ వస్తువు ఉండే పరిసరాల్లోనూ పుడతాడు. జడభరతుడి కథ మనం చూసాం. లేడి మీద మమకారాన్ని పెంచుకుని దాని గురించే ఆలోచిస్తూ మరణించడం వల్ల మరుజన్మలో లేడిగా పుట్టాడని విన్నాం. అలా మనం ఏ ఆలోచిస్తే దానికి తగ్గ జన్మను పొందుతామనేది ఈ శ్లోకం యొక్క సారాంశం. కలేవరం అంతే త్యజతి. మరణ సమయంలో ఒక వ్యక్తి ఈ శరీరాన్ని వదిలినప్పుడు యం యం భావం స్మరన్, ఏ ఏ భావాలను స్మరిస్తూ మరణిస్తాడో తం తమే వైతి, అటువంటి పరిస్థితినే పొందుతాడు కౌంతేయ. ఓ అర్జున, ఈ సూత్రాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఇది వినంగానే అందులోని లొసుగు వెతకడానికి ప్రయత్నిస్తాం మనం. అది మానవ నైజం. కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? అంత్యకాలంలో నువ్వు దేని గురించి ఆలోచిస్తే అదే వచ్చే జన్మలో పొందుతావు అని అన్నాడు. అంటే చివరి కోరిక ముఖ్యం. అందువల్ల అంతవరకు నేను ఆడేసి పాడేసి ఎన్ని అక్రమాలైనా చేసేసి చివరిలో బుద్ధిగా ఏదో దైవస్మరణ చెయ్యవచ్చు అని అనుకోవచ్చు. కానీ అలాంటి ఆటలు సాగవు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఒకటి, మన అంత్యకాలం ఎప్పుడో మనకు తెలియదు. యమధర్మరాజు ఫలానా రోజు ఫలానా సమయానికి వస్తాను అని చెప్పి ఏమీ రాడు కదా. ఏ క్షణంలో ఏ రూపంలో మృత్యువు పొంచి ఉన్నాదో మనకు తెలియదు. రెండవది, మన ఆలోచనలు మన ఫ్రీవిల్ మీద, మన వాసనల మీద ఆధారపడి ఉంటాయి. వాసనలు అంటే మన అలవాట్లు లేదా మన చిత్తంలో నిలువ ఉన్న మన సంస్కారాలు. ఎప్పుడైనా సరే మనం మనస్సులో ఏర్పడే ఆలోచనలను ఈ రెండింటిలో ఏదో ఒకటి నిర్ణయిస్తుంది. ఒకసారి ఫ్రీవిల్ పనిచేస్తే ఒక్కోసారి వాసనలు పనిచేస్తాయి. ఈ విషయం ధ్యానం చేయడానికి కూర్చుంటే తెలుస్తుంది. మనం ఇంచక్క రామనామ ధ్యానం చేద్దామని కూర్చుంటే మన వాసనలు అది తప్ప అన్నీ ఆలోచించేలాగా చేస్తాయి. అందువల్ల ఫ్రీవిల్కి వాసనలకు మధ్య నిరంతరం ఘర్షణ సాగుతూనే ఉంటుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ వాసనలు ఊపందుకుంటాయి. 60 లేదా 70లో పడేసరికి ఈ అలవాటు రాజ్యం ఏలుతుంది. మన ఫ్రీవిల్ ఉపయోగించి ఆలోచించినా సరే ఆలోచించకపోయినా ఇన్నేళ్లుగా మన స్తుప్త చేతన మనస్సులో నిక్షిప్తం చేసినటువంటి ఆలోచనల శక్తి పుంజుకుంటాయి. చిన్న వయస్సులోనే మనం దేని గురించి ఆలోచించాలనుకుంటున్నామో అది ఆలోచించలేకపోతున్నామే. ఇక వృద్ధాప్యంలో ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాలా? అప్పుడు మన ఆలోచనల తీరు అదుపులో పెట్టడం మనకు దాదాపు అసాధ్యంగానే అవుతుంది. అందువల్లనే దానికి
ఒక్కటే విరుగుడు ఉంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమిటది? మన వాసనలు శుభవాసనలై ఉండాలి. అంటే మన సుప్తచేతన మనస్సును ఈశ్వర చింతనతోనో లేకపోతే దైవీ సంపత్తితోనో పూర్తిగా నింపాలి. అప్పుడు అవసాన దశలో ఫ్రీవిల్ పనిచేసినా పని చేయకపోయినా ఈ శుభవాసనలు మేలు చేస్తాయి. నన్ను మోసం చెయ్యాలని చూడకండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. చివరి దశలో భగవంతుణ్ణి తలుచుకోవాలి అంటే వచ్చే సంవత్సరం నుంచో, వచ్చే నెల నుంచో, వచ్చే వారం నుంచో అది నేను మొదలు పెడతాను అంటే కుదరదు. రేపేమవుతుందో తెలియదు, మనకు ఇంకో గంటలో ఏం జరుగుతుందో తెలియదు. అందువల్ల దైవ చింతన ఈ క్షణమే మొదలు ఇవ్వాలి. దాన్ని మరణానికి సాధన అంటారు. మరణం గురించి మాట్లాడడం కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవి చేదు నిజాలు. వీటిని ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కోక తప్పదు. మన మంచి కోరే భగవంతుడు కాబట్టి కృష్ణ పరమాత్మ మనకు నచ్చకపోయినా ఈ అంశాన్ని చర్చిస్తున్నాడు. సదా తద్భావ భావిత. భావిత అంటే అందులోనే పదే పదే రమించాలి. ఎందులో? ఈశ్వర భావన లేదా ఈశ్వర చింతనలో. ఎప్పుడు రమించాలి? సదా, ఎల్లప్పుడూ. అంటే నిరంతరం ఈశ్వర చింతనలో ఉండడం ద్వారా సుప్తచేతన మనస్సును దైవ చింతనతో పూర్తిగా నింపాలి. ఒక గొప్ప భక్తుడు తన సుప్తచేతన మనస్సులో ఏముందో తెలుసుకోవాలనుకున్నాడు. ఆయన పేరేమిటో తెలుసా? అప్పయ్య దీక్షితుల వారు. దానికి ఒక మార్గం స్వప్నం. స్వప్నంలో మన మనస్సులో ఏమున్నదో అదే బయటకు వస్తుంది అని అంటారు కదా. కొంతమంది స్వప్నంలో మాట్లాడుతారు కూడా, కానీ అది స్పష్టంగా ఉండదు. ఈ అప్పయ్య దీక్షితుల వారు తన మనస్సులో ఏముందో తెలుసుకోవడానికి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టు పాలు తాగారట. అది తాగితే కాసేపు ఆ వ్యక్తికి ఏమవుతుందో తెలియదు. అయితే ఇలాంటి ప్రయత్నాలు నిజంగా ఏం చేయకండి. ఆ కథ ఎలా సాగుతుంది అంటే, ఆయన తన శిష్యుల్లో ఒక అతనిని పిలిచి తను ఉన్మాద స్థితిలో ఉన్నప్పుడు తను ఏం మాట్లాడితే దాన్ని రాసి ఉంచమని చెప్పారట. మామూలుగా అలాంటి స్థితిలో మనస్సులో అనగదొక్కినటువంటి కల్మషం అంతా కూడా ఏ తిట్ల రూపంలోనో బయటకు వస్తుంది. కానీ ఆ భక్తుడు ఆ స్థితిలో కూడా తన ఇష్టదైవమైనటువంటి శివుణ్ణి గొప్పగా స్తుతించాట. దాన్ని ఉన్మత్త శతకము అని అంటారు. ఉన్మత్త అవస్థలో ఉండి కూడా అది ఎలా చెప్పగలిగాడు అంటే, మనం ఇంతవరకు అనుకున్నటువంటి సూత్రమే. తన సుప్తచేతన మనస్సు సదా ఈశ్వర చింతనతో నింపాడు. అందువల్ల ఓ అర్జున, ఎప్పుడూ నీ అంతిమ లక్ష్యమైనటువంటి ఈశ్వర చింతనతోనే ఎప్పుడూ నువ్వు ఉండు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుజ్య చ మయ్యర్పితమనో బుద్ధి మమేవైష్యస్య సంశయః. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. అందువల్ల అన్ని కాలాల్లోనూ నన్నే తలుచుకో. అప్పుడే నీ సుప్తచేతన మనస్సు నా ఆలోచనలతో నిండి ఉంటుంది. మనిషి అనుమానాల పుట్ట. వెంటనే ఇంకో ప్రశ్న ఉదయిస్తుంది మనలో. ఏమిటది? నిరంతరం దైవ చింతనలో ఉంటే మన ఉద్యోగ ధర్మం ఎలా నిర్వహించగలం? అలాగే కుటుంబ బాధ్యతలను ఎలా నిర్వహించగలం? అంటే భగవంతుణ్ణి తలుచుకోవడం కోసం
కర్తవ్య నిర్వహణను విస్మరించాలా? ఇలాంటి ప్రశ్న రాకుండా నీ కర్తవ్యాన్ని మానకు, నీ బాధ్యతలను, నీ లౌకిక వ్యవహారాలను ఎప్పటిలాగానే కొనసాగించు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అర్జునుడి తక్షణ కర్తవ్యం ఏమిటి? యుద్ధం చేయడం. యుద్ధచ, అందువల్ల ప్రత్యేకించి చెప్తున్నాడు, ఓ అర్జున యుద్ధం చెయ్యి అని. అర్జునుడు అవకాశం దొరికితే యుద్ధ భూమి నుంచి పారిపోయి రామకృష్ణ అనుకుంటూ కాలక్షేపం చేద్దామనుకుంటాడేమో. అలాంటి ఆలోచన ఒకవేళ వస్తే దాన్ని పారదోలి అర్జునుడు యుద్ధం చేయాలి. యుద్ధం చెయ్యి అంటే ఇప్పుడు మనం ఎవరో ఒకళ్ళతో యుద్ధం చెయ్యాలి అని కాదు దాని అర్థం. మనం మన స్వధర్మ అనుష్ఠానాన్ని పాటించాలి. ఇక్కడ ఇంకో సందేహం కూడా రావచ్చు. మనస్సు ఒకసారి ఒకే పని చేయగలదు. అలాంటప్పుడు మన స్వధర్మాన్ని నిర్వహిస్తూ మనస్సు భగవంతుణ్ణి ఎలా తలుచుకోగలదు? ఒక భక్తుడికి నమశివాయ జపం నిరంతరం చెయ్యి, దాన్ని వదలవద్దు అని ఎవరో చెప్పారు. అందువల్ల అతను ఎవరితో మాట్లాడినా, ఎక్కడి నుంచి వస్తున్నావు నమశివాయ, ఏం చేస్తున్నావు నమశివాయ, బిర్యానీ తింటున్నావా నమశివాయ అంటూ ఉండేవాడు. ఇది కాదు పద్ధతి. రెండూ ఒకేసారి చెయ్యాలంటే దాని అర్థం ఏమిటి? చేతన మనస్సు రెండు పనులను ఒకేసారి చేయలేదు, నిజమే, అది ప్రకృతి నియమం. కానీ చేతన మనస్సుతో ఏదైనా పని చేస్తున్నా కూడా సుప్త చేతన మనస్సులో మన అంతిమ లక్ష్యం మనకు స్పష్టంగా నిక్షిప్తమై ఉండాలి. అంటే సుప్తచేతన మనస్సులో ఈశ్వర చింతన ఉంటే చేతన మనస్సు ప్రాపంచిక విషయాలలో లగ్నమై ఉంటుంది. చేతన మనస్సుకు ప్రాపంచిక విషయాల నుంచి కాస్త విశ్రాంతి దొరికినప్పుడు చేతన మనస్సు కూడా ఈశ్వర చింతన చేస్తుంది. ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటే వారి మాటలు చేతన మనస్సుతో వింటున్నామా, సుప్త చేతన మనస్సుతో వింటామా? చేతన మనస్సుతోనే వింటాం. కానీ మనకు తెలియకుండానే సుప్త చేతన మనస్సు వేరే దేని గురించో ఆలోచిస్తూ ఉంటే ఇంకా మాట్లాడితే బెంగపడుతుంది. చాలామందికి ఏ పని చేస్తున్నా కూడా తంబూరా శృతిలాగా ఈ బెంగ 24 గంటలు గుండెలో మోగుతూనే ఉంటుంది. తంబూరా శృతి విషయం తీసుకుంటే, ఒక సంగీత విద్వాంసుడు తన కచేరీ మొదలుపెట్టే ముందు తంబూరాని శృతి చేయిస్తాడు. తనకు కావలసినటువంటి శృతికి దాన్ని అమరుస్తాడు. అప్పుడు దాన్ని ప్రత్యేకించి వింటాడు. ఆ తర్వాత కొంతసేపటికి తాను పాడే పాటలో పూర్తిగా లీనమైపోతాడు. కానీ అతని సుప్తచేతన మనస్సులో ఆ తంబూరా శృతి మోగుతూనే ఉంటుంది. మధ్యలో అపశృతి వస్తే అతనికి తెలుస్తుంది. ఇంకో ఉదాహరణ చూస్తే, మనం చేసే రైలు ప్రయాణం. మనం హైదరాబాద్ నుంచి ఏ ఢిల్లీకో ప్రయాణం చేస్తున్నాము అని అనుకోండి. మధ్యలో వచ్చే స్టేషన్లలో కిందకి దిగి ఏ మసాలా దోశనో మంచినీళ్ళనో లేకపోతే పండ్లో కొనుక్కుంటాం. పెద్ద నోటు ఇచ్చి చిల్లర కూడా తీసుకుంటాం. ఇటువంటి పనులు ఎన్ని చేస్తున్నా కూడా మన ధ్యాస అంతా కూడా రైలు మీదే ఉంటుంది. ఏ రైలు కోత విన్నా కూడా, ఏ అనౌన్స్మెంట్ విన్నా కూడా మన రైలుదేనేమో అని అనుకుంటాం. ఒకవేళ చిల్లర తీసుకోవడంలో రైలు బయలుదేరిపోతున్నట్టు తెలిస్తే చిల్లర కోసం ఆగుతామా? దాని విషయం పక్కకు పెట్టేసి రైలు దగ్గరికి పరుగులు తీస్తాం. అందువల్ల వ్యవహారం ఏదైనా చెయ్యండి, కానీ భావనలో సదా ఈశ్వరుణ్ణే తలుచుకోండి. మయ్యర్పిత మనోబుద్ధి, నీ మనస్సుని బుద్ధిని కూడా నాకు అర్పించు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే నీ భావోద్రేగాలను కూడా నాకే అర్పించమంటున్నాడు కృష్ణ పరమాత్మ. మనవారు అనుకుని మనం వారి మీద
భావపరంగా ఆధారపడితే వారు మనకు కావలసిన సమయంలో అందుబాటులో ఉంటారో లేరో తెలియదు. వారు శాశ్వతం కాదు కదా. అందువల్ల మన మానసిక స్థైర్యానికి కూడా శాశ్వతమైనటువంటి ఆధారాన్ని మనం పట్టుకోవాలి. అది భగవంతుడు. మనుష్యులను ప్రేమించవద్దు అని అనడం లేదు, కానీ మానసిక స్థైర్యం కోసం వారి మీద ఆధారపడవద్దు అంటున్నాడు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. త్యాగరాజస్వామి రాముడికే తన బాధలన్నీ చెప్పుకుంటాడు. అలాగా మనం కూడా మన బాధలన్నీ కూడా భగవంతునితోనే మొరపెట్టుకోవచ్చు. కానీ అది తలుపులు మూసేసుకుని చేస్తే మంచిది. లేకపోతే ఉన్నట్టుండి మనకేమైంది అని మన వాళ్ళు కంగారు పడతారు. బుద్ధిని కూడా తనకే అర్పించమంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకు? మనం పూజించే నామరూపాలు ఉన్న భగవంతుడు సగుణ ఈశ్వరుడని, ఆ సగుణ ఈశ్వరుడు అంతిమ సత్యం లేదా పారమార్థిక సత్యం అయినటువంటి నిర్గుణ బ్రహ్మకు ప్రతీక అని ముందు అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. అందువల్ల పారమార్థిక సత్యం గురించి బుద్ధిలో తెలుసుకోవాలి. పారమార్థిక సత్యం మీద బుద్ధి స్థిరంగా నిలిచినప్పుడు సగుణ ఈశ్వర ధ్యానం చేయాలనుకుంటే చేయవచ్చు. కానీ జ్ఞానం పొందే వరకు సగుణ ఈశ్వరుడు మనకు ఒక ఆలంబన. ఆయనకు పూజ చెయ్యాలి. మాం ఏవ ఏష్యసి, అలా భావపరంగా ఈశ్వరుడి మీద ఆధారపడి బుద్ధిపరంగా ఈశ్వర జ్ఞానం పొంది ఇటువంటి జీవన విధానాన్ని పాటిస్తే నువ్వు నన్నే పొందుతావు. అది కూడా ఎలాగా? అసంశయం, నిస్సందేహంగా పొందుతావు. కృష్ణ పరమాత్మ ఇక్కడ కూడా హామీ పత్రాన్ని జత చేస్తున్నాడు. మనుష్యులు చేసేటువంటి ప్రమాణాలు నిలబెట్టుకోలేరు. అందువల్ల మనకు భగవంతుడి మీద కూడా సందేహమే. అందువల్ల ఓ భగవంతుడా నన్ను కాపాడు అంటూనే కాపాడతాడు అని అనుకుంటాం, కానీ ఆయన కాపాడగలడా లేదా అని సందేహిస్తాం. కానీ కృష్ణ పరమాత్మ హామీ ఇస్తున్నాడు, నీ మనోబుద్ధులను నాకే అర్పిస్తే నిస్సందేహంగా నన్నే పొందుతావు అని. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. అనుచింతయన్ ప్రయాణకాలే అని మనం కలుపుకోవాలి. ప్రయాణకాలంలో ఒక సగుణ ఉపాసకుడు భగవంతుణ్ణి తలుచుకుంటే, ఎటువంటి భగవంతుణ్ణి? పరమం పురుషం దివ్యం అంటే పారమార్థిక స్థాయికి చెందినటువంటి భగవంతుణ్ణి. పురుష పదానికి 2 అర్థాలున్నాయి. అవి పురుషేతే ఇది పురుష, హృదయంలో ఉండేవాడు. పూరయతి సర్వం ఇది పురుష, ప్రపంచం అంతటా ఉన్నవాడు. పూరయతి నుంచే పూర్ణం అన్న పదం వచ్చింది. హృదయంలో ఉండే భగవంతుడు సర్వవ్యాపకుడు. దివ్యం అంటే చైతన్య రూపం. అటువంటి సర్వవ్యాపకమైనటువంటి చైతన్య రూపుడైనటువంటి ఈశ్వరుణ్ణి సగుణ ఉపాసకుడు మరణకాలంలో తలుచుకుంటాడు. ఎలా తలుచుకుంటాడట? చేతసా, మనస్సుతో. ఎటువంటి మనస్సుతో? అభ్యాస యోగయుక్తేన, నిరంతరము సాధన చేస్తూ. అభ్యాసం కూసు విద్య అని అంటారు కదా. అభ్యాసం చేస్తే దేన్నైనా సాధించవచ్చు. నాణ్యగామినా, వేరే విషయం జోలికి పోని మనస్సుతో సగుణ ఉపాసకుడు నన్నే తలుచుకుంటాడు. యాతి, అది చాలా
సహజంగా పొందుతాడు. గణిత శాస్త్రజ్ఞుడైనటువంటి గొప్ప మేధావి అయిన రామానుజం చిన్న వయస్సులోనే అనారోగ్యం చేసి చావు బతుకుల మధ్యలో ఆసుపత్రిలో ఉంటాడు. అతనిని చూడ్డానికి వచ్చినటువంటి మిత్రుడు, నేను వచ్చినటువంటి ట్యాక్సీ నెంబర్ బాగాలేదు అని అంటాడు. ఏమిటా నెంబర్ అని ఆరా తీస్తే అది 1729. అది బాగాలేదని ఎవరన్నారు? ఆ సంఖ్యకు 2 క్యూబ్ రూట్లు వస్తాయి అని అంటాడు రామానుజం. కొంతమందికి గణిత శాస్త్రం పేరు వింటేనే నచ్చదు, కానీ రామానుజం అందులోనే జీవించాడు. అందువలనే మరణశయ్యి మీద ఉండి కూడా గణితం మీదకే పోయింది ఆయన మనస్సు. అది ఎలా సాధ్యమైంది? అభ్యాస యోగయుక్తేనా, అభ్యాసం చేయడం వల్ల. మనకు దేని మీద ఇష్టం ఉంటుందో, దేని మీద తపన ఉంటుందో దాని గురించే మనస్సు నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది. అందువల్ల ఆ తపనను మనం భగవంతుని మీద పెంచుకోవాలి. యాతి అంటే పొందుతాడు. భగవంతుని ధ్యానంలో నిత్యం ఉండడం వల్ల భగవంతునిలో ఐక్యమవుతాడు. మన ఆలోచనలు దేని మీద ఉంటే అదే చేస్తామని, అదే మన విధిని నిర్ణయిస్తుంది అని పదే పదే చూసాం. అలాగా మరణకాలంలో భగవంతుణ్ణి తలుచుకున్న వ్యక్తి క్రమముక్తిని పొందుతాడు అని చెప్పి, కవిం పురాణామనుశాసితారం అనోరణీయం సమనుస్మరేజ్య సర్వస్య దాతారమి చింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఈ శ్లోకంలో నిష్కామ ఉపాసకుడు మరణకాలంలో తలుచుకున్న ఈశ్వరుడి యొక్క గుణాలను వర్ణిస్తున్నాడు. ఏమిటవి? ఒక్కొక్క పదము ఒక్కొక్క గుణాన్ని వర్ణిస్తుంది. అలాగా ఇక్కడ 8 గుణాలు వర్ణించబడ్డాయి. అవేమిటి? కవిం, పురాణం, అనుశాసితారం, అనో అనీయాంసం, సర్వస్య దాతారం, అచింత్య రూపం, ఆదిత్యవర్ణం, తమసః పరస్తాత్. దీన్ని బట్టి నిష్కామ ఉపాసకుడు కూడా శాస్త్రాలను అధ్యయనం చెయ్యాలి అని తెలుస్తోంది. లేకపోతే అతనికి ఈశ్వర గుణాలు తెలియవు కదా. కవిం అంటే ఇక్కడ కవి అని కాదు. కవి అంటే సమష్టి బుద్ధి కలిగినవాడు, సర్వజ్ఞుడు. అలాగే పురాణం అంటే అతి ప్రాచీనమైనటువంటి వాడు లేదా ఆది లేనివాడు. తను అందరి యొక్క సృష్టికర్త, కానీ తనకు పుట్టుక లేదు. పురాణం అంటే మనం నేర్చుకునే పురాణాలు కాదు, ప్రాచీనము. నిజానికి పురాణాలు కూడా ఆ పేరు ప్రాచీనం అనే అర్థం నుంచే వచ్చింది. పురాణం అంటే ప్రాచీనం. అనుశాసితారం అంటే అందరికీ కర్మసూత్రాలను బట్టి కర్మఫలాలను ఇచ్చేటువంటి వాడు. కర్మసూత్రాలు అంటే శారీరక సూత్రాలే కాదు, నైతిక సూత్రాలు కూడా వస్తాయి అందులో. అనుశాసితారం అంటే కర్మ ఫలప్రదాత. అనోరణీయాంసం సూక్ష్మమైనటువంటి అణువు కన్నా సూక్ష్మమైనటువంటి వాడు అంటే ఇంద్రియ అగోచరం, శబ్దస్పర్శ రూప రసగంధాదులకు అందనివాడు. దీన్ని బట్టి మనం భగవంతునికి ఆపాదిస్తున్నటువంటి సగుణ రూపం భగవంతునికి ప్రతీక మాత్రమే. ఎలాగైతే జాతీయ జెండా మీద భారతదేశాన్ని మనం ఆపాదిస్తున్నామో అలాగా సగుణ బ్రహ్మ మీద నిర్గుణ బ్రహ్మను మనం ఆపాదిస్తున్నాం. సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మకు నిరాకార అనంతానికి, నిరాకార శాంతికి, నిరాకార భద్రతకు చిహ్నం. శాంతి, భద్రత, ఆనందం, పూర్ణత్వం మనం కోరుకుంటాం. అవి నిరాకార లక్షణాలు. వాటికి సాకార బ్రహ్మను ప్రతీకగా మనం తీసుకుంటాం. అందువల్ల
అనోరణీయాంసం అంటే నిర్గుణ బ్రహ్మ, సర్వస్య దాతారం అంటే అందరికీ అధిష్టాన దేవత, సర్వాధారం, అలలకు సముద్రం ఆధారం, అలలు సముద్రంలోనే పుట్టి సముద్రంలోనే స్థితి పొంది మళ్ళీ సముద్రంలోనే లయమవుతాయి. అదేవిధంగా భగవంతుడు విశ్వాధారం, వేదాంతంలో సద్రూపం అని అంటారు. సద్రూపం అంటే అన్నింటిలో ఉనికిగా సత్తాగా ఉన్నవాడు. సదేవ సౌమ్యం ఇదమగ్రమాసీత్ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని ఛాందోగ్యోపనిషత్ అంటుంది. ఛాందోగ్యోపనిషత్తులో భగవంతుణ్ణి ప్రపంచానికి ఆధారమైనటువంటి సద్రూపంగా అభివర్ణిస్తారు. ఉనికి గురించి తెలుసుకోవాలి అంటే మన బుద్ధి కూడా చాలా పదునుగా ఉండాలి. అందువల్ల ఉనికిని సూచించడానికి ఒక నామ రూపంని ఇస్తున్నారు. కానీ నిజానికి ఉనికి లేదా సత్తాకు నామరూపాలు లేవు. సర్వస్య దాతారం అంటే ఉనికి, ఆ తర్వాత అచింత్య రూపం, మన మనస్సుకు లేదా ఆలోచనలకు అందనటువంటి వాడు. మనస్సుకు ఎందుకు అందడు అంటే 2 కారణాలు. మనస్సు గుణాలు ఉన్న వస్తువుల్ని మాత్రమే చూడగలదు. నిర్గుణ బ్రహ్మ గుణాతీతుడు కాబట్టి మనస్సు తెలుసుకోలేదు. ఎంత గొప్ప కారు అయినా సరే సముద్రంలో వెళ్ళలేదు. అలాగే ఎంత అద్భుతమైన ఓడైనా సరే రోడ్డు మీద నడవలేదు. అలాగే మనస్సు గుణాలు లేని రంగంలోకి వెళ్ళలేదు. దాని పరిధి దాటి అది వెళ్ళలేదు. రెండవది, మనస్సు చూసేది ఆబ్జెక్టుని మాత్రమే. భగవంతుడు ఆబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ అయిన నేనే. భగవంతుడి వల్లనే తక్కిన ఆబ్జెక్టుల్ని చూడగలుగుతున్నాం. ఎవర్ ద ఎక్స్పీరియన్సర్, నెవర్ ద ఎక్స్పీరియన్స్డ్. అనుభవించే నేనే, అది ఎప్పటికీ అనుభవింపబడే వస్తువు కాదు ఎన్నటికీ. అలా చూడలేనటువంటి భగవంతునికి కొన్ని గుణాలను ఆపాదించి మనం చూస్తాం. నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్కర్తుం అనీశ్వర. నిర్గుణ బ్రహ్మను అర్థం చేసుకోలేని వారిని ఉపనిషత్తు మూఢా అని అంటుంది. అంటే మందబుద్ధి ఉన్నవారి కోసం ఉపనిషత్తులు ఒక మెట్టు కిందకి దిగి వచ్చి సగుణ బ్రహ్మను అందించింది. సగుణ బ్రహ్మ ద్వారా మనం నిర్గుణ బ్రహ్మను అర్థం చేసుకునే స్థాయికి ఎదగాలి. అచింత్య రూపం అంటే మనస్సుకు అందని వాడు. ఆదిత్యవర్ణం, సూర్యుడంతా ప్రకాశవంతుడు. సూర్యునిలాగా అందరినీ ప్రకాశింపజేయువాడు. సూర్యో యథా సర్వలోకస్య చక్షుః న లిప్యతే చాక్షు హైర్బాహ్యదోషైః ఏకస్తదా సర్వభూతాంతరాత్మా న లిప్యతే లోక దుఃఖేన బాహ్యః అని కఠోపనిషత్తు మంత్రం. సూర్యకాంతిలో అన్నీ ఎలా తెలుస్తున్నాయో అలాగా చైతన్య బ్రహ్మ వల్ల మనకు అన్నీ తెలుస్తున్నాయి. ఆదిత్యవర్ణం అంటే స్వయం ప్రకాశ చైతన్య స్వరూపం. తమసపరస్తాత్ చీకటి వల్ల చెలించనివాడు. సూర్యుడికి ఆత్మజ్యోతికి మధ్య భేదం ఏమిటి అంటే సూర్యకాంతి చీకటిని చీకటిగా చూపించలేదు. చిన్మయానంద స్వామి ఈ విషయాన్ని సరదాగా ఒక కథలా చెప్పేవారు. ఎవరో వెళ్ళి సూర్యభగవానుకి చెప్పారట, ఒక అందమైన ఆడపిల్ల ఉన్నది, ఆమె పేరు నిశా, ఆమెను పెళ్లి చేసుకోకూడదా అని అడిగారట. సంస్కృతంలో నిశా అన్నది స్త్రీలింగం, సూర్యుడు అన్నది పుల్లింగం. ఎక్కడ ఉంది ఆ నిశా అని అడిగాడు ఆదిత్యుడు. భూమికి అటువైపు ఉన్నది అని అన్నట్ట. పాపం సూర్యభగవానుడు ఎంతో ఆశగా అటువైపు వెళితే అక్కడ నిశ ఉంటేగా. సూర్యుడు రాగానే చీకటి పారిపోయింది.
మళ్ళీ ఆశగా ఇటువైపు వచ్చాట. ఇటు వస్తే ఉన్నది, ఇటు కూడా చీకటి మాయం. అలా ఆదిత్యుడు నిశాదేవిని వెతుక్కుంటూ వెళ్ళడం, అందువల్ల సూర్యోదయాలు ఏర్పడ్డాయి. కానీ నిశాదేవి మాత్రం సూర్యుడికి దొరకలేదు. దీన్ని బట్టి తెలిసేదేమిటి? సూర్యుడు అన్నింటినీ ప్రకాశింపజేయగలడు కానీ చీకటిని ప్రకాశింపజేయలేడు. అంటే చీకటిని చీకటిగా చూపలేడు. కానీ చైతన్యం సూర్యుడి కన్నా గొప్ప జ్యోతి. ఎందుకంటే చైతన్యం చీకటిని కూడా ప్రకాశింపజేయగలదు. చైతన్యం ద్వారా మీరున్న గది ప్రకాశవంతంగా ఉంటే ప్రకాశవంతంగా ఉందని తెలుస్తుంది. అలాగే చీకటి పడ్డాక గది కూడా చీకటిగా ఉంది అని తెలుస్తుంది. అంటే చైతన్యం చీకటిని ప్రకాశింపజేయగలదు. కాబట్టి తమస పరస్తాత్ అంటే అంధకారాన్ని కూడా పారద్రోలుతాడు. అనుస్మరేత్ యహ, యహ అంటే నిష్కామ ఉపాసకుడు. అనుస్మరేత్ అంటే పదే పదే తలుచుకునేవాడు. అంటే జీవితాంతం తలుచుకుంటూ మరణకాలంలో కూడా తలుచుకునేవాడు. సహ పరమం పురుషం యాతి. ఇక్కడ యహ అనుస్మరేత్ అని మాత్రమే ఉన్నది. అందువల్ల మనం ముందు శ్లోకం నుంచి సహ పరమం పురుషం యాతి అని కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపి చదివితే భగవంతుణ్ణి పదే పదే తలుచుకునే నిష్కామ ఉపాసకుడు మోక్షాన్ని పొందుతాడు. ఉపాసకుడు మోక్షాన్ని పొందుతాడు అంటే అది జీవన్ముక్తి కాదు, బ్రహ్మలోకంలో పొందే క్రమముక్తి అని చూసాం. ఇంకా నిష్కామ భక్తుడు భగవంతుణ్ణి మరణకాలంలో తలుచుకుంటే ఏమవుతుంది అన్నది తర్వాత శ్లోకాల్లో వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. వాటిని తర్వాత తరగతుల్లో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.